ఏపీ కౌన్సిల్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి మనకి స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది కదా. ఈ స్కిల్ టెస్ట్లో ఇప్పటి వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఈ రోజు మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. సో టోటల్ 10 క్వశ్చన్స్ అనమాట. సో ఏ టైప్ ఆఫ్ అడుగుతున్నారు, ఏ మోడల్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారో అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా ఇప్పుడు వరకు అడిగిన కౌశలం స్కిల్ టెస్ట్లో ఏ మోడల్పై ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వర్కర్ ఎర్న్స్ 300 పర్ డే. వర్కర్ అనేది పర్ డేకి 300 ఎర్న్ చేస్తున్నాడు. హౌ మచ్ విల్ హీ ఎర్న్ ఇన్ 9 days. సో పర్ డేకి వచ్చేసరికి 300 అయితే 9 daysకి ఎంత ఎర్న్ చేస్తాడు అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇది వచ్చేసరికి 1 డేకి 300 అంటే 9 daysకి 9 3s అంటే మనకి 27 కదా. 9 3s 27 అంటే 2 zeros ఉన్నాయి. 2700కి అంటే 9 daysకి 2700 మనీ ఎర్న్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ మార్క్స్ అన్ ఐటమ్ ఎట్ 1200 అండ్ గివ్స్ 25% డిస్కౌంట్. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 1200. ఏ షాప్ కీపర్ మార్క్ అంటే ఒక ఐటమ్ కొన్నాడు 1200. సో దాని యొక్క డిస్కౌంట్ అంటే 25 మనం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి 1/4 వస్తుంది కదా. అంటే సో 25/100 అంటే మనకి 1/4. 425 సార్ 100 కదా. సో ఫ్రాక్షన్ రూపంలో చేంజ్ చేసుకుంటే 4 1/4. సో క్యాన్సిలేషన్ చేసుకుందాం. సో 4 ఇందులో 3 times కదా, పక్కన 2 zeros ఉన్నాయి అంటే 300 వచ్చింది. మనకి అసలు కాస్ట్ ఎంత 1200. 25% డిస్కౌంట్ మనకి ఎంత తగ్గాలి, 300 తగ్గాలి కదా. సో అసలు ప్రైస్ మైనస్ 300 అంటే మనకి 900. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1200 ఐటమ్ వచ్చేసరికి 1200, దాంట్లో 25% డిస్కౌంట్ తగ్గితే సో ఎంత కాస్ట్ వస్తుంది అంటున్నాడు. 25%కి డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ వచ్చిన డిస్కౌంట్ కాస్ట్ని రెండింటిని మైనస్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో 900 ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ టైప్స్ 48 forms in 36 minutes. ఎట్ ద సేమ్ స్పీడ్ హౌ మెనీ ఫార్మ్స్ ఇన్ ఏ 1 hour. సో ఇక్కడ చూడండి 48 formsకి 36 minutes ఇచ్చాడు చూడండి. సో అంటే మనకి 36 minutesకి 48 forms అయితే సో 1 hourకి ఎన్ని అని అడుగుతున్నాడు. సో 1 hour అంటే మనకి 60 minutes కదా. సో 60 minutes ఈక్వల్ టు అంటే మనం ఎక్స్. సో 1 hourకి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. అంటే 36x ఈక్వల్ టు 48 into 60 కదా. ఈ ఎక్స్ ఇక్కడ ఉంచేసి 48/60 into 60 36/36. ఈ 36 మల్టిప్లికేషన్తో అటెప్కి వెళ్తే బై అవుతుంది కదా. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే టైం ఉండదు. సో మనం సింపుల్గా క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఈ 36 6 టేబుల్లో 6 times, ఇది 48 8 times కదా. మళ్ళీ ఈ 6 10 times అంటే 8 into 10 మిగిలింది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత మనకి 80. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో దీని వాల్యూ ఇక్కడ చేశాను చూడండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ద ట్రైనింగ్ బ్యాచ్ 3:5 ఇచ్చాడు. బాయ్స్కి గర్ల్స్కి ట్రైనింగ్ బ్యాచ్ వచ్చేసరికి 3:5 అని ఇచ్చేసాడు. చూడండి. ఇఫ్ దేర్ ఆర్ 40 students, మొత్తం కూడా 40 students. ఇన్ టోటల్ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్. సో టోటల్ బాయ్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3:5 కదా. అంటే మొత్తం రేషియో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 3x + 5x అంటే ఎంత మనకి టోటల్ 8x. సో 8x అంటే మనం ఏది క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ 40 అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ ఇక్కడ ఉంచేసి 8ని అటు తీసుకువెళ్దాం. అంటే ఏమవుతుంది 48/8 అవుతుంది. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే 5 times అంటే 5 8s 40 కదా. సో 5 times. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది కదా. బట్ మనల్ని అడిగింది ఏంటి, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్. సో బాయ్స్ అంటున్నారు. ఇక్కడ చూడండి రేషియో ఇచ్చాడు. బాయ్స్కి రేషియో ఎంత 3. సో 3x. సో 3xకి ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఫైండ్ అవుట్ చేసాం కదా 5. సో 3 5s 15. సో ఆన్సర్ ఈజ్ 15. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో అలా సింపుల్గా మనం ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ 4000 kept in a bank
at 10% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఫర్ 3 years? సో ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు, 3 yearsకి ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. చూడండి 4000 మనకి పర్సంటేజ్లోకి ఇచ్చాడు కదా, 10% 3 కదా. సో 3 years అంటే 10% అంటే మనం ఫ్రాక్షన్స్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. సో చూడండి మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా 10/100 కదా ఇంటూ 3. సో అంటే మనం టోటల్గా ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ రాస్తున్నాను చూడండి, 4000 ఇంటూ 30/100 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకోండి, 0 క్యాన్సిలేషన్ చేసేద్దాం. 0 క్యాన్సిలేషన్ అంటే 40 ఇంటూ 30 అంటే మనకి ఎంత, మనకి 1200. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి, 1200. సో ఆన్సర్ ఇస్ 1200. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 5 numbers ఇస్ 26. యావరేజ్ వాల్యూ ఇచ్చేసారు 5 numbersకి 26 అని. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 numbers ఇస్ 96. ఫస్ట్ 4 numbersకి 96. వాట్ ఈస్ ద 5th number వాల్యూ అయితే అడుగుతున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 numbersకి యావరేజ్ ఇచ్చారు కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి సో 130 వస్తుంది కదా. నెక్స్ట్ 4 numbersకి ఎంత అన్నాడు, 96. అంటే మనకి 5th number తెలియాలంటే 4 numbers తీసేస్తే 5th number ఏంటన్నది వస్తుంది కదా. చూడండి అంటే 434. సో 5th number ఈజ్ 34. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షర్ట్ కాస్ట్ 600 ఆఫ్టర్ 20% డిస్కౌంట్. వాట్ ఈజ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్? అంటే షర్ట్ వచ్చేసరికి 600. సో మనకి 20% డిస్కౌంట్లో మనకి షర్ట్ వచ్చేసరికి 600లో వచ్చింది. అంతకుముందు కాస్ట్ అడుగుతున్నాడు చూడండి, అంటే డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలని తెలుస్తుంది. అంటే షర్ట్ కాస్ట్ ఎంతో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు కాబట్టి షర్ట్ మార్కెట్ ప్రైస్ ఎంతో చూసుకోవాలి. అంటే 20% డిస్కౌంట్ అంటే మనకి 20%ని మనం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1/5 వస్తుంది కదా. అంటే ఇలా 20/100 అంటే మనకి 0 క్యాన్సిల్ 1/5 కదా. అంటే 600 ఇంటూ 1/5. సో ఈ 5 మనకి 120 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఈ 120ని ఇప్పుడు 600 అంటే 20% డిస్కౌంట్లో మనకి 600కి వచ్చింది. అంటే 20% డిస్కౌంట్ అంటే ఎంత, 120. ఈ 120ని ప్లస్ 600 చేస్తే 720. అసలు మార్కెట్ ప్రైస్ అంతా షర్ట్ వచ్చేసరికి 720. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మైనింగ్ కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. మైనింగ్ క్వశ్చన్స్ చూడండి. 8th క్వశ్చన్. ఏ ఫ్రీలాన్సర్ కంప్లీట్స్ ఏ ప్రాజెక్ట్ ఇన్ 12 days బై వర్కింగ్ 5 hours పర్ డే. చూడండి 12 daysకి పర్ వర్కింగ్ 5 hours పర్ డే. హౌ మెనీ డేస్ విల్ హీ టేక్ ఇఫ్ హీ వర్క్ 6 hours పర్ డే ఎట్ సేమ్ స్పీడ్. సేమ్ స్పీడ్లో చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలంటే క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోండి. సో 12 daysకి 5 hours కదా, 12 daysకి 5 hours. సో నెక్స్ట్ చూడండి, అంటే నెక్స్ట్ ఏంటి, 6 hours ఎంత అని అడుగుతున్నాడు. అంటే 6 వాల్యూ మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఎక్స్ని అక్కడ ఉంచేసి ఈ 6ని తీసుకొద్దాం. ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయవలసిందే ఎక్స్ వాల్యూ కదా. సో ఎక్స్ వాల్యూ అక్కడ ఉంచేసి ఈ 6 ఇటు తీసుకొస్తే బై 6 అవుతుంది కదా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 అంటే 2 × 5 10 days. సో 6 hours మనకి 10 days. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్ సిరీస్ 5, 9, 17, 13. ఈ నెంబర్ సిరీస్లో నేను చాలా వీడియోస్లో ఇప్పటికీ చెప్పాను. సో ఈ నెంబర్ సిరీస్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అన్న చెక్ చేసుకోవాలి. డిఫరెన్స్ స్లోగా ఇంక్రీజ్ అవుతే ప్లస్, స్లోగా డిక్రీజ్ అవుతే మైనస్, అలాగే మల్టిప్లికేషన్స్ ఇలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ డిఫరెన్స్ చేసినప్పుడు లాజిక్ ఏంటన్నది అర్థం కాకపోతే అగైన్ డిఫరెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ 5కి 9కి డిఫరెన్స్ ఎంత మనకి, +4. సో నెక్స్ట్ +8. సో నెక్స్ట్ +16. ఇక్కడ లాజిక్ అర్థమైంది కదా. 4ని డబల్ చేస్తే 8 వస్తుంది, 8ని డబల్ చేస్తే 16 వస్తుంది, 16 డబల్ చేస్తే ఎంత వస్తుంది మనకి వాల్యూ, 32. సో 16 డబల్ చేస్తే మనకి 32 వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, 33 + 32 అంటే మనకి ఎంత, 65. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ టాలర్ దెన్ బి. సో ఏ అనేది బి కన్నా పెద్దదంట. సో అంటే సో బి కన్నా పెద్దది కాబట్టి దాని ముందు వేసుకుందాం. సో నెక్స్ట్ చూడండి, బి ఈజ్ టాలర్ దెన్ సి. సో చూడండి సి కన్నా బి పెద్దది అంటే బి కిందే కదా వేసుకోవాలంటే సి కన్నా బి పెద్దది కాబట్టి. నెక్స్ట్ డి ఈజ్ షార్టర్ దెన్ సి అంటే సి కన్నా చిన్నదంట డి అంటే సి కింద వేసుకోవాలి డి. ఇక్కడ చూడండి
క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ ద టాలెస్ట్. ఇప్పుడు ఈ 4 ఆటల్లో టాలెస్ట్ ఏంటి మనకి ఫస్ట్లో ఉన్నది ఏ, అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కౌశలం స్కిల్ టెస్ట్లో అడుగుతున్నారండి. క్వశ్చన్స్ ఇంకా మోడల్ పేపర్స్లో క్వశ్చన్స్ కావాలి అంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.